వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. శరవేగంగా ప్రభుత్వ పాలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ నేతలు ఎక్కడా కనిపించడం లేదు. కెమెరాకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అంటున్నారు. ఇలా ఓటమి తర్వాత బయటకు కనిపించని వైసీపీ నేతల్లో మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు. రాజకీయాల్లో ఈమెకు ఫైర్ బ్రాండ్గా పేరుంది. ప్రజలు సైతం తమకు మంచి చేస్తారని నమ్మి రోజాని నమ్మి ఆమెకు ఓట్లు వేసి గెలిపిస్తే ఆమె జగనన్న అంటూ జగన్కు భజన చేయడానికి అధికారం ఇచ్చినట్లు వ్యవహరించారు. అక్రమాలకు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా మారారని ప్రజలు మండిపడ్డారు. రోజా చేష్టలకు విసిగిపోయిన ఆంధ్ర ప్రజలు 2024 ఎన్నికల్లో రోజాను ఇంటికి పంపారు. మాజీ మంత్రి రోజా టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది. అనంతరం వ్యక్తిగత కారణాల చేత టీడీపీ నుండి బయటకు వచ్చి 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ఆమె కాంగ్రెస్ లో చేరిపోయారు. 2014లో కాంగ్రెస్ ను వీడి వైఎస్ జగన్ పెట్టిన వైసీపీలో చేరారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున నగరి నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలా అసెంబ్లీకి వెళ్ళాలి అనే తన కోరికను నెరవేర్చుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మళ్లీ నగరి నుండే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే ఆమెను పర్యాటక శాఖ మంత్రి పదవి వరించింది. గత ప్రతిపక్ష నేతలను తిట్టడం, ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం, జగన్ భజన చేయడం తప్ప 5 ఏళ్లలో పర్యాటక శాఖ మంత్రిగా రోజా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదనే విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న విషయాన్ని మరిచి సాటి మహిళలే అసహించుకునేలా మాట్లాడారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ చివరకు చంద్రబాబు కుటుంబంలోని మహిళలను సైతం ఆమె దుయ్యబట్టారు. అధికారం శాశ్వతం అన్నట్టు ఆమె వ్యవహరించిన తీరు అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. చూరుపగ చుట్టుపగ అన్నట్లు అటు ప్రతిపక్ష నేతలతోనే కాదు ఇటు సొంత పార్టీ నేతలతో సైతం సఖ్యంగా ఉండలేకపోయారు. దీంతో 2024 ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దని ఇచ్చినా ఆమె గెలవదని సొంత పార్టీ నేతలే జగన్ను కోరడం విశేషం. అయితే జగన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆమెకు టికెట్ ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అలానే రోజా విషయం జగన్కు సైతం అర్థమైనట్లుంది. 2029 ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వకపోవచ్చని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రోజా పార్టీ మారాలి అనుకున్నా తనకు ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఆమె అంతలా ప్రతిపక్షాలను దూషించింది కాబట్టి. కనుక జగన్ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఆమె వైసీపీలోనే ఉండాలి. అలా కాదని వేరే పార్టీలో చేరడం కాదు కదా, కనీసం ఇతర పార్టీ నేతలతో మాట్లాడే ధైర్యం కూడా చేయలేదు. ఉంటే రాజీపడి వైసీపీలో ఉండాలి, లేదా రాజకీయాలకు స్వస్తి పలికి టీవీ షోలు చేసుకోవాల్సిందే అని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రోజా మాత్రం పార్టీ మారేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా ఎన్నికైన తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి రోజా ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అయితే ఏపీకి చెందిన నేతలు సైతం కేంద్ర మంత్రులుగా ఎన్నికయ్యారు. కానీ ఆమె మరెవరికి అభినందనలు తెలపకపోవడం గమనార్హం. దీంతో రోజా బీజేపీ వైపు అడుగులు వేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె నిజంగానే పార్టీ మారుతారో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.